నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని 27వ డివిజన్లో జరిగిన మహిళా దీవెన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా నుండి టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలి. నెల్లూరులోని పురమందిరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఫౌండేషన్ సేవలు అభినందనీయం. గూడూరులోని ఉన్నత పాఠశాలలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన సిఐ పాపారావు తదితరులు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని 27వ డివిజన్లో ఉన్న వైఎస్ఆర్ సిటిజన్ రీసోర్స్ భవన్ ప్రాంగణంలో మహిళా దీవెన కార్యక్రమాన్ని వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, మేయర్ శ్రావంతి తదితరులు హాజరయ్యారు. వీరికి మహిళలు అపూర్వ స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అభ్యర్థుల ఆదాల, విజయసాయిరెడ్డి తదితరులు వివరించారు. మన సిద్ధం సభ జరిగింది. ఇబ్బంది పెట్టద్దు మహిళలు. ఈరోజు మన రూరల్ నియోజకవర్గానికి చేసినారు. ఇక్కడికి ఇచ్చేసిన కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా వాటన్నిటిని కూడా రెనోవేట్ చేయడం, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే ప్రతిదీ కూడా ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలు చదువుకుంటే అమ్మ అకౌంట్లోనే ఫీజు రియంబర్స్మెంట్ వేయడం, ఇలాంటి అనేకమైనటువంటి పథకాలని మహిళలకి మాత్రమే చేస్తూ ఆయన మహిళలకు అంత ప్రాధాన్యతను కూడా ఇచ్చారు. అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదన్నా కార్యక్రమాలు చేయాలంటే మహిళలతోనే చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మొన్న సిద్ధం సభ జరిగింది. సుమారుగా 15 లక్షల మంది ఆ రోజు సభకు హాజరైనారు. మీరందరూ టీవీల్లో చూసుంటారు. కానీ రోజుకి 2 సార్లు కాన్ఫరెన్సులు పెట్టి విజయసాయిరెడ్డి గారు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మహిళల్ని, డ్వాక్రా మహిళలు కానీ మహిళలు ఎవరిని కూడా తీసుకురావద్దు, కార్యకర్తలు మహిళలు కొంటే వాళ్ళు వస్తే పర్లేదు కానీ మహిళల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టద్దని. మన బ్యాంకు ఖాతాల్లోకే, అందులో అక్క జిల్లాల బ్యాంకు ఖాతాలోకి గత 4 సంవత్సరాల 10 నెలల్లో 2,59,000 కోట్ల రూపాయలు నేరుగా ఆ అకౌంట్లో వేసినటువంటి దాఖలాలు ఈ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీ కూడా చేపట్టినటువంటి వాస్తవ పరిస్థితి ఎక్కడా లేదు. గతంలో చూసాం, జన్మభూమి కమిటీలు పెట్టి గత ప్రభుత్వ హయాంలో స్క్రూటినీ చేసి తన వాళ్ళకు మాత్రం ఇచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలని అర్హులైనటువంటి వారి ప్రతి ఒక్కరు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా మన పార్టీ నాయకుల యొక్క సహాయ సహకారాలతో అందించినటువంటి కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలందరూ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, కాలాతీతం అయిపోయింది. ఈరోజు విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు వాసి. మామూలు ప్రైవేట్ కాన్వెంట్ల కంటే ధీటుగా ఎంతో సుందరంగా వాటిని తయారు చేయడం జరుగుతూ ఉంది. బాత్రూమ్స్ కానీ, శానిటేషన్, అదేవిధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు మన పిల్లలందరికీ కూడా యూనిఫారం ఇచ్చి, బూట్లు ఇచ్చి, ఒక మంచి వాతావరణాన్ని కల్పించి, ఎవరికన్నా కూడా మనం తక్కువ కాదు అని చెప్పి పేద విద్యార్థులందరినీ కూడా సమ విద్యలో నిలబెట్టి ఈరోజు మన స్కూల్స్ నడుపుతున్నటువంటి విషయం మీకు తెలుసు. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ,
గతంలో 5 లక్షల రూపాయలే దానికి హద్దు ఏర్పరిచి చేస్తే ఈ రోజు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏదైనా ఒక ఆపరేషన్ చేసుకోవాలని కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడికన్నా వెళితే లక్షలతో కూడినటువంటి పని అవుతా ఉందని, అది కూడా 25 లక్షల రూపాయల హద్దుతో ఈరోజు పేద బడుగు వర్గాలకి ఎటువంటి పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాల కాలంలో మహిళా సోదరీమణులకి ఎంత పెద్దపీట వేసింది, స్త్రీల మహిళ సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేసింది అన్నటువంటిది వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, నగదు బదిలీ కింద మా కొలీగ్ మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా 126 సార్లు బటన్ నొక్కి 2.6 లక్షల కోట్ల రూపాయల ప్రయోజనాలు చేకూర్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. నా యొక్క స్వంత జిల్లా నెల్లూరులో బీవీ నగర్ ప్రాంతంలో ఈ యొక్క మహిళా దీవెన కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా ప్రగతికి అంకిత భావంతో పనిచేస్తుంది అన్న విషయాన్ని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు, దేశంలోనే ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మహిళా ప్రగతికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంతగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా చేయనంత ప్రయత్నం, కృషి సఫలీకృతంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. క్రమం తప్పకుండా ప్రతి పథకం కూడా క్రమం తప్పకుండా ఏ తేదీల్లో ఏదైతే జమ చేయాలనో ఆ అమౌంట్స్ ను జమ చేస్తూ మహిళలకి ఆర్థిక స్వావలంబన, స్వాతంత్రం కల్పించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. అద్భుతంగా తయారయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు కాబట్టి అటు పరిశ్రమల వారీగా ఇంకా ఇతర ప్రయోజనాలు మన నగరానికి, నెల్లూరు జిల్లాకి చాలా మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళల మీద నమ్మకంతో ఉన్నారు. ఆయన కారణం మహిళల ఖాతాల్లో అన్ని పథకాలు కూడా వారి ద్వారానే వేశారు. ఒకరోజు మేమందరం కూర్చున్నప్పుడు మాలో ఎవరో ఒక ఆయన అడిగాడు, సార్ మీరు అన్నీ మహిళల ఖాతాల్లో వేస్తున్నారు, మగవాళ్ళు కొంత బాధపడుతున్నారు అని అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం, అయ్యా మగవాళ్ళ ఖాతాల్లో వేస్తే పొద్దున వేస్తే సాయంకాలానికి ఖర్చు పెట్టేసి ఇంటికి పోతారు, అదే మహిళల ఖాతాల్లో వేస్తే వారు కుటుంబానికి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అని ఆయన చెప్పినప్పుడు అందరం కూడా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఎవరూ భయపడాల్సిన పని లేదని, ధైర్యంగా పనిచేయాలని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. నెల్లూరులోని విపిఆర్ నివాసంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో పలువురు వైకాపా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి వేమిరెడ్డి, కోటంరెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, నాయకులు గిద్దర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, రవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కొత్త కాలం చెందినటువంటి శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కూడా విపిఆర్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క ఎన్నికల వేళ మాకు అండగా నిలిచేదానికి వస్తున్న ప్రతి నాయకుడి రుణం అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేము తీర్చుకుంటామని అన్ని రకాల అండగా ఉంటామని. పెద్ద మనుషులు వీళ్ళ వల్ల రేపు గ్రామాల్లో కూడా ఏ సహాయము, సహకారం అటువంటి ఏదున్నా వాళ్ళు చేయగలిగిన వ్యక్తులు వీళ్ళందరూ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషం. మాదరాజుగూడూరు కానీ, కాకుపల్లి కానీ, వెనుబర్తి కానీ 3 దగ్గర నుంచి అంటే కొత్త కాలవ ఈ గ్రామాల్లోంచి రేపు మేము మా సైడ్ నుంచి కూడా తప్పకుండా చెప్తున్నాం మీ అందరికీ కూడా, ఈరోజు ఈ చేరిన పెద్దలందరికీ కూడా మా సైడ్ నుంచి నాది కానీ శ్రీధర్ది కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దగ్గరికి రావచ్చు. ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తెలుగుదేశం పార్టీలో మీరు రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీ, రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది కూడా తెలుగుదేశం పార్టీ.
యువత క్రీడలపై దృష్టి సారించాలని, తద్వారా శారీరక మానసిక దృఢత్వం అలవరుతుందని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని పురమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. నెల్లూరు నగరంలోని పురమందిరంలో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. యువత ప్రతి ఒక్కరూ క్రీడలపై దృష్టి పెట్టాలని, తద్వారా శారీరక మానసిక దృఢత్వం అలవరుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారని ఆయన వివరించారు. సభకు నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన క్రీడాకారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వేదిక పైన ఆసీనులైనటువంటి నాయకులకి, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మేయర్ గారికి, జడ్పీ చైర్పర్సన్ గారికి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి గోపినాథ్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో క్రీడలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడలు అన్నటువంటిది ఎక్కువ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రికెట్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి కీర్తి ఆజాద్ కానీ, చేతన్ చౌహాన్ కానీ, అజాదుద్దీన్ కానీ, గౌతమ్ గంభీర్ కానీ వంటి భారత క్రికెటర్లు వివిధ పార్టీల తరఫున పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి విషయం కూడా మర్చిపోకూడదు. అంటే క్రికెటర్లుగా రాణించిన తర్వాత మీకు రాజకీయాల్లో కూడా అవకాశం ఉంటుంది. మీరు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాలను మీరు కూడా చేయాలి అన్నటువంటిది నేను మనసారా కోరుకుంటా ఉన్నా. భారతరత్న పురస్కారం పొందినటువంటి తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ అయినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇక మరి కొన్ని విషయాలు, అతి ముఖ్యమైనటువంటి విషయాలు, నెల్లూరుకి సంబంధించినటువంటి విషయాలు, నెల్లూరు జిల్లా క్రీడల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు మీతో పాల్పంచుకోదలుచుకున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. మీరు ఏం చేస్తారో తెలియదు, 10 daysలో కావాలని ఆ రోజు ప్రతిరోజు సార్ పొద్దున సాయంత్రం రోజు చూస్తూ మమ్మల్ని నిద్రపోయి ఏదో సార్ నిద్రపోయి 10 రోజుల్లో 300 పడకల ఎవరే ఊహించండి, 10 రోజుల్లో 300 పడకల ఆక్సిజన్ సిలిండర్స్తో అరేంజ్ చేయడం ప్రాక్టికల్ అది సార్ ఒక ఉదాహరణ ఎలా ఉంటుంది, పని అనుకుంటే ఎలా సాధిస్తారు. ఆ రోజు చేసిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇండియాలో మేజర్ యాక్సిడెంట్స్ కూడా కవర్ చేశారు. ఇన్ని 10 daysలో ఇంత 300 చేయడం ఫస్ట్ టైం ఇండియాలో కూడా నేషనల్ మీడియాలో వచ్చింది. ఇలా ప్రతి కార్యక్రమంలో సార్ యొక్క ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, జడ్పీ చైర్పర్సన్ ఆనం మరునమ్మ, మేయర్ శ్రవంతి, పార్టీ నగర ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామగ్రి అందించడం అభినందనీయమని సిఐ పాపారావు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గూడూరు రూరల్ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి పట్టణ సిఐ పాపారావు తదితరులు హాజరై
కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా 1వ పట్టణ సిఐ పాపారావు మాట్లాడుతూ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు గూడూరు మండల పరిధిలోని పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులను దత్తత తీసుకొని వారికి క్రీడా సామగ్రి అందించడం అభినందనీయమన్నారు. తరచూ క్రీడా పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన వివరించారు. చాలా మంచి ప్రోగ్రాం. అంటే ఇండియా మొత్తం మీద 22 స్టేట్స్లో చేస్తూ ఉంది. ఈ ఫౌండర్ వచ్చేసి మాథ్యూ స్పేసిక్ లండన్. ఆయన 99లో పెట్టాడు. ఇప్పుడు 25 ఇయర్స్. ఇందులో ఇప్పటికీ 22 స్టేట్స్లో ఈ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి సుమారుగా 5 లక్షల మంది పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మండలైజ్, ఆస్ట్రియన్ పెయింట్స్, జాన్సన్ అండ్ జాన్సన్, విప్రో, వీళ్ళందరూ కూడా మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారుగా ఒక 5 లక్షల పిల్లల్ని మన స్టేట్లో ఒక స్పోర్ట్స్ మీట్ పరంగా కానీ అన్ని స్కూల్స్లో ఈ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేసి వాళ్ళ ఉద్దేశాలు చూసుకున్నట్లయితే పిల్లల్లో స్కిల్స్, లైఫ్ స్కిల్స్, లేదంటే ఎడ్యుకేషన్ స్కిల్స్, లేదంటే స్పోర్ట్స్ స్కిల్స్ డెవలప్ చేయటం, అలాగే డ్రాప్ అవుట్ వల్ల డ్రాప్ అవుట్ అయిపోతా ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి చేర్చుకోవటం, అలాగే ఈ స్పోర్ట్స్ డెవలప్ చేయడం. ఇందులో లింగం అంటే జెండర్ ఈక్వాలిటీ సర్టిఫికేట్ ఉంటే రిజర్వేషన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ధోని లాంటి వాళ్ళని కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అంటే ఫలానా వ్యక్తి మా సంస్థలో పనిచేస్తాడని వాళ్ళు చెప్పుకోవటం గొప్ప. వాళ్ళకి స్పాన్సర్ చేస్తూ చాలా బెనిఫిట్స్ కలిగిస్తూ ఉంటారు. అంటే మన యొక్క క్రీడా స్థాయిని బట్టి అది ఉంటుంది. అలాగే విద్యార్థుల్లో క్రీడలు ఆరోగ్యం పట్ల ఒక మనకు సాంతం ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ పిల్లలు తెలియలా ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఓకే, ఆరోగ్యవంతమైన శరీరంలో చురుకైన మెదడు ఉంటుంది అనేది ఆ సామెత యొక్క అర్థము. కాబట్టి స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అలాగే ఇంకా మరికొందరు మాట్లాడారు. అంటే పిల్లల పట్ల స్నాకింగ్ డే అనేది మోనలైజ్ సంస్థ నిర్వహిస్తుంది. పిల్లలకి స్పోర్ట్స్ పట్ల ఏ విధమైన సపోర్ట్ అయినా మ్యాజిక్ బస్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఫిబ్రవరి 14th అనేది దీని ఏర్పాటైన రోజుగా చూస్తారు. ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టినందుకు ఈరోజు అనేది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. దాని పట్ల పిల్లలు చాలా కష్టపడి గేమ్స్ అనేది మాకు సపోర్ట్ చేసినందుకు పిల్లలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటున్నాను. అదేవిధంగా టీఎస్ వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సార్ వేరే వర్క్లో ఉన్నారు, అయినా కూడా కాల్ చేయగానే వస్తాను అని చెప్పని వర్క్స్ ఉన్నా కూడా అవసరం వచ్చినందుకు సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, కరిముల్లా, మౌనేంద్ర, భారతి, సుమంత్, హరికృష్ణ, లత, మురళీకృష్ణ, సందీప్, పద్మ, కిరణ్, శ్రీకాంత్, ఎలీషాబాబు, రోహిత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. నాయుడుపేట పట్టణంలో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన చైర్పర్సన్ కటకం దీపిక తదితరులతో కలిసి ప్రారంభించారు. నాయుడుపేట పట్టణంలో 5,13,00,000తో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, డాక్టర్ చంద్రకళలతో కలిసి ప్రారంభించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని ఆయన వివరించారు. వైద్యానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పెద్ద పేరు వేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా డాక్టర్లకి గతంలో ఏ హాస్పిటల్ పోయినా కూడా అది జిల్లా ఆసుపత్రి కావచ్చు, ఏరియా ఆసుపత్రి కావచ్చు, మరి సిహెచ్ఎల్ కావచ్చు, పిహెచ్ఎల్ కావచ్చు, ఎక్కడ కూడా సరైన వైద్యం అందించడానికి కావలసిన డాక్టర్లు ఎక్కడ కూడా ఉండేవారు. మన నాయకపేట పట్టణం మొదలు ఎక్కడ కూడా ఉండేవారు. అయితే ఈరోజు డాక్టర్స్ రిక్రూట్ చేసి మెడికల్ సిబ్బంది, నర్సులు కానించి అందరిని కూడా పారామెడికల్ సిబ్బంది కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరిని కూడా ఎవరెవరు కావాలనో అన్ని డిసిప్లైన్ సంబంధించి డాక్టర్స్ రిక్రూట్ చేసి పేదవాడికి మంచి వైద్యాన్ని అందించడానికి జగన్మోహన్ గారు చేసిన చర్య. మరి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్, ఎందుకంటే డాక్టర్స్ కావాలంటే మెడికల్ కాలేజీలో కూడా ఉండాలి.
మరి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, డాక్టర్లు తయారు చేయాలి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలి. ఈ హాస్పిటల్స్ కాదు, మరి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మనం గ్రామానికి వెళ్ళి డాక్టర్స్ పొందాం. ఆరు కూడా అందరూ స్పెషల్ డాక్టర్స్ వెళ్ళి మరి పేదవాడి యొక్క ఆరోగ్యం పరీక్షించి అక్కడికక్కడ నయమైన జబ్బులుంటే చేయడం, లేదా పెద్ద జబ్బులు అంటే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోవడం, లేదంటే జిల్లా హాస్పిటల్ తీసుకోవడం. వాళ్ళకి 25 లక్షల వరకు ఖర్చు అయితే ఉచితంగా ఆపరేషన్ కావచ్చు, ఎలాంటి వైద్యం అందించిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇలాంటి వైద్యం గతంలో ఎప్పుడు అలా లేదు. అర్బన్ హెల్త్ సెంటర్లు మరి ప్రతి గ్రామంలో మరి వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు అన్ని కూడా అంటే 24 గంటలు పేదవాడికి వైద్యం అందించే కార్యక్రమాన్ని జగన్మోహన్ చేస్తారు. కుటుంబ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చిన కూడా జగన్మోహన్ గారు. రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి, మహిళా సాధికారత ఈ 4 విషయాల్లో ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని 4 డిసిప్లిన్స్ కూడా గొప్పగా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో రేపు జరిగే ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, నాయుడుపేట ఓజిలి మండలాల పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి, హరినాథ్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మధురెడ్డి, న్యాయవాది కుమార్ తదితరులు పాల్గొన్నారు. గీతాంజలి మృతిపై హోంమంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫేక్ అకౌంట్లతో రాక్షసత్వాన్ని ప్రదర్శించారని తెలిపారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా దుర్భాషలు ఆడుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీపై విమర్శలు చేశారు. సామాన్య మహిళ గీతాంజలి తనపై వచ్చిన ట్రోలింగ్ను తట్టుకోలేక చనిపోవడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. తెనాలిలో గీతాంజలి అనే ఒక మహిళ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో కారణాలు ఏంటో ఇప్పటికే మనందరికీ తెలుసు. ఆవిడ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అక్కడ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఆవిడ రిజిస్టర్ అయిన పట్టాన్ని తీసుకుని మీడియాకు మన ఎవరికో వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏమని ఆవిడ చాలా సంతోషంగా, నాకు జగనన్న వల్ల, జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది, నాకు సొంత ఇల్లు అనేది వచ్చింది, నా బిడ్డలను చదివించుకోవడానికి అమ్మఒడి ఇచ్చారు అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటి? తనకి జరిగిన మంచిని, లబ్ధిని చెప్పిందే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ విమర్శ చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? అందులో ఏదైనా తప్పు కనిపించిందా? ఇప్పుడు మనం కూడా ఇక్కడ బోల్డ్ మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా వారికి జరిగిన మంచిని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా వాళ్ళ అవసరాలు తీరకపోతే తీరలేదు అని అడుగుతూ ఉంటారు, ఇది కావాలండి, ఇది చేసి పెట్టండి అని. తప్పేం లేదు కదా అందులో. దాన్ని అంతగా ట్రోల్ చేయవలసిన అంత అవసరం ఏమొచ్చింది? ఈ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులు ఏదో ఒక ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ, ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రకరకాలుగా వక్రీకరిస్తూ, పెడార్థాలు తీస్తూ, ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి, ఆ అమ్మాయి ఫోన్కే డైరెక్ట్గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టి, కొన్ని మెసేజ్లు పెట్టి, అలా అంత దారుణంగా చేయవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్కి లోనైపోతున్నారు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ వాళ్ళు పరాజయం పాలవుతారనే భయంతో వాళ్ళు ఈ రోజున ఆఖరికి సామాన్య మహిళని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున ఆ అమ్మాయి మీద ఈ విధంగా దాడి చేయడం, ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణాతి దారుణం. ఈ రోజున నిజంగా మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు, చిన్నపిల్లలు, 2 ఆడపిల్లలు, నిజంగా ఆ పిల్లలిద్దరిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు ఆ బాధని మనం ఎవరూ తీర్చినా ఈ రోజున ఆ బిడ్డలిద్దరూ కూడా అనాథలు అయిపోయారు, తల్లి లేని అనాథలు అయిపోయారు. అలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఈ రోజున కొన్ని అమ్మాయి ఏమన్నా రాజకీయంగా ఏమన్నా మాట్లాడిందా? అప్పటికీ కూడా వీళ్ళంతా ఈ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్ళు మా మహిళా మంత్రులు అంటున్నారు, మహిళా ఎమ్మెల్యేలు అంటున్నారు, మమ్మల్ని అందరినీ అంటున్నారు. మేమేదో పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడుతున్నారులే అని. ఏ ఇంటికి వెళ్ళినా ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని, వైకాపా పాలనపై ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలోని 15వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
స్థానిక నాయకులు, కార్యకర్తలు మహిళలతో కలిసి రమాదేవి ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలు ప్రజలకు అందజేశారు. అనంతరం రమాదేవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పదిహేనవ డివిజన్ లో 232, 235, 236 బూతుల ప్రాంతాల్లో ఇంటింటికి గడప గడపకు వెళ్లి నారాయణ సార్ కి ఓటు వేయమని, తెలుగుదేశాన్ని గెలిపించమని అభ్యర్థించడం జరిగింది. స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఒకే ఒక్క మచ్చు తార్కాణం ఏంటంటే, ఇప్పుడే ఒక తమ్ముడిని కలిసి వస్తుంటే, అక్క మే వేసేది కాదు, 10 మందిని లాక్కుపోతాము, ఓటు వేయటానికి తెలుగుదేశానికి కూడా 10 మందిని లాక్కుని వెళ్ళి వేయిస్తాను, ఈసారి ఆ రేంజ్ లో మేము చేస్తాము, ఏమి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా వెళ్ళండి అక్క అని చెప్పి ఇప్పుడే ఒక తమ్ముడు భరోసా ఇచ్చి పంపించడం జరిగింది. ఇది మచ్చుకొక తార్కాణము. ఇంకొక తల్లి, నేను చాలా పూజలు చేస్తానమ్మా, నేను లోపలికి పిలిచి కూర్చోపెట్టి నేను ఆశీర్వదించి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. కోటపట్టణంలోని పార్టీ కార్యాలయంలో బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో శంకారావం కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, తీగుల సురేష్ బాబు, రాధాకృష్ణారెడ్డి, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనందరి కష్టం ఈ రోజు సునీల్ ఏ లాబింగ్ లేకుండా ఈ టికెట్ తెచ్చుకోవడం. మనం అందరం కష్టపడి పనిచేసాం కాబట్టి ఆయన మనతోటే మన కష్టాల్లో నష్టాల్లో అన్నిట్లో పాల్పంచుకోబట్టే ఈరోజు ఆయనకి ఇంత సులువుగా ఈ యొక్క గూడూరు నియోజకవర్గం అభ్యర్థిగా మొదట లిస్టులోనే అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ఆయన 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 తరఫు నుంచి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఎక్కడ ఏ ఇంట్లో శుభకార్యమైనా అడగబోయాడు, వాళ్ళని దీవించాడు, ఏ అశుభకార్యమైనా అడగబోయాడు, వాళ్ళని ఓదార్చాడు, నేను ఉన్నానని చెప్పాడు. మనం తెలిసిన ప్రతి కార్యక్రమానికే హాజరయ్యాడు. మన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే కార్యక్రమాలు చేయమన్నారో మన రాష్ట్రంలో టాప్ 10 లో ప్రతి కార్యక్రమం మన గూడూరు నియోజకవర్గంలో జరిగింది. ఇంతకంటే బ్రహ్మాండమైన నాయకత్వం గ్యాడ ఉండదు. మీకు అందరికీ తెలుసు, నేను సునీల్ గురించి చెప్పబడలే, ఎందుకంటే సునీల్తో ఉంటే మనకు అన్నీ జరిగిపోతాయి. మీకేం సపరేట్గా చెప్పలేదు నేను, ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఎత్తుకోబడలే, నాయకుడు అవసరం లే, నేరుగా పోవచ్చు సునీల్ దగ్గరికి. మనకు మిగతా తక్కువ వేసుకున్నా 7,000 పైన మెజారిటీ కోట మండలం వస్తుంది. ఖచ్చితంగా మీరందరూ సహకారం, మీరందరూ కష్టపడి పనిచేస్తే మనం ఖచ్చితంగా ఈ యొక్క మెజారిటీ నీగలం. కాబట్టి దయచేసి ఈ యొక్క దీన్ని ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని, ఇది నా ఒక్కరిదో మన ఒక్కరిదో మన అందరిది. మనం 4 సంవత్సరాలు కష్టపడ్డాం, ఇంకా 2 నెలలు కష్టపడి సునీల్ గెలిపించుకుంటే మనం ప్రశాంతంగా బతకచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని 27వ డివిజన్లో జరిగిన మహిళా దీవెన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా నుండి టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలి. నెల్లూరులోని పురమందిరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఫౌండేషన్ సేవలు అభినందనీయం. గూడూరులోని ఉన్నత పాఠశాలలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన సిఐ పాపారావు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.